బాబా రాందేవ్ ప్రోత్సాహంతో దేశంలోని ప్రతి జిల్లాలో ఆరోగ్యవంతులను తయారు చేయడమే తమ అంతిమ లక్ష్యం అని పతంజలి యోగరాష్ట్ర సమితి అధ్యక్షులు బాలసుబ్రహ్మణ్యం పేర్కొన్నారు. ఆదివారం నగర శివారు విజ్ఞాన పీఠం ఆవరణలో యోగ శిక్షలకు తర్ఫీదునిస్తూ తన ప్రయాణం సాగుతుందని తెలిపారు. కర్నూలు జిల్లాతో తనకు విడదీయరాననుబంధం ఉందన్నారు. అందులో భాగంగానే కర్నూలు జిల్లాను మధుమేహ వ్యాధి రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామన్నారు. అందులో భాగంగానే డిసెంబర్లో ఉచిత మధుమేహ వైద్య శిబిరం ఏర్పాటు చేయబోతున్నట్లు పేర్కొన్నారు. అలాగే యోగా శిబిరం, బారసోమ జిల్లా అధ్యక్షులు శివరాజ్, పతంజలి యోగా సమితి అధ్యక్షులు ఉపేంద్రల సహకారంతో జిల్లాలో కార్యక్రమాలు కొనసాగిస్తున్నట్లు వివరించారు. ఎలాంటి సమస్య ఉత్పన్నమైనప్పటికీ అతి సులువుగా నిర్మూలన చేయాలంటే కేవలం యోగాలోని ప్రాణాయామ సాధన ద్వారా సాధ్యమని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోగరహితమైన రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని బాబా రాందేవ్ గారి సంకల్పానికి సాయంగా ప్రతి జిల్లాలో ఆరోగ్యవంతులను తయారు చేసేందుకు యోగ శిక్షకులకు శిక్షణ ఇస్తూ ఆ ప్రయాణం సాగుతుంది. కర్నూలు జిల్లాతో నాకు ప్రత్యేకమైన అనుబంధం ఉంది. ఈ జిల్లాలో కూడా కర్నూలుని ఫ్రీ డయాబెటిక్ కర్నూలు చేయాలని ఒక సంకల్పంతో వచ్చే నెలలో ఒక ఫ్రీ డయాబెటిక్ యోగా క్యాంపు నిర్వహించాలని సోదరులు భారతస్వామ్య జిల్లా అధ్యక్షులు శివరాజు గారు, పతంజలి యోగ సమితి అధ్యక్షులు ఉపేంద్ర గారు సహకారంతో ఈ కార్యక్రమానికి నడుపుతున్నాము. ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా ఉండాలి. ఆరోగ్యమే మహాభాగ్యం అని అందరికీ తెలుసు. కానీ దాన్ని కాపాడుకోవడానికి మనం ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నామో అది కూడా మనకు తెలుసు. ధర్మార్థ కామే మోక్షానం ఆరోగ్యం మూలముతం అనే వేద వాక్యాలు. ఏది సాధించాలన్నా ఆరోగ్యంగా ఉండాలి. శరీరం కలు ధర్మ సాధనం. మనం ఏం పని చేయాలన్నా ఈ శరీరాన్ని కాపాడుకోవాలి. శరీరం కాపాడుకోవాలంటే యోగా తప్ప మరొక మార్గమే లేదు. ఏ సమస్య అయినా సరే యోగాతో మీరు నివారించుకోవచ్చని ఒకటే స్లోగన్ బాబా రాందేవ్ గారు హరిద్వార్ నుంచి పిలిపిస్తున్నారు. మీ సమస్య ఏదైనా కావచ్చు, అది మానసిక, శారీరక, సోషల్ ప్రాబ్లం అయినా కావచ్చు, ఫైనాన్షియల్ ప్రాబ్లం అయినా కావచ్చు, ప్రాణాయామ ధ్యాన సాధనతో అది సాధ్యమవుతుంది. ప్రతి ఒక్కరు ఈ పిలుపు అందుకొని రానున్న రోజుల్లో జరిగే కార్యక్రమాల్లో అందరూ పాల్గొని ఆరోగ్యవంతులుగా ఉండాలని, కర్నూలు జిల్లా మొత్తం కూడా ఆరోగ్యమయం కావాలని కోరుకుంటున్నాం. ధన్యవాదాలు. బాలసుబ్రహ్మణ్యం, పతంజలి యోగ సమితి రాష్ట్ర అధ్యక్షుడు.